వస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం కాజు అండ్ కందనకాయతో కొంచెం కర్రీ కొంచెము ఫ్రై చేసుకుందాము. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం మొత్తం దీంట్లో వేసుకొని మంచిగా ఉడకనిద్దాము. దగ్గరగా ఇది చూపించు. ఇలా శుభ్రం చేసుకోవాలండి. మంచిగా శుభ్రం చేసుకొని పసుపు వేసుకొని 4-5 సార్లు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు కడుక్కోండి, ఎందుకంటే నీచు వాసన వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పుతోనే వాటర్ వస్తుంది. ఈ ఉప్పును ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్, బాగా ఉడకనిద్దాం. ఇలా స్టవ్ మీద పెట్టినాక మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ హైలో పెట్టండి, తర్వాత సన్న మంట మీద పెట్టండి. అది స్టవ్ మీద కుక్ అయ్యేలోగా మనం ఆనియన్, టమాటో, మిర్చి కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఫ్రైలోకి టమాటో అవసరం లేదు, కర్రీలోకే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రైలోకి అయితే ఆనియన్, మిర్చి కట్ చేసుకొని పెట్టుకుందామండి ఈలోగా. ఓకేవా? చూసారా ఫ్రెండ్స్, నేను వాటర్ వేయలేదు, జస్ట్ ఉప్పు సాల్ట్తోనే ఇది మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. పండు మాకు ఇప్పుడు మనము ఫ్రై చేద్దాం అన్నాం కదా, కడాయి పెట్టి కడాయి హీటెక్కినాక ఆయిల్ వేద్దాం. ఇలా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీటెక్కినాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆపేద్దాము కర్రీలోకి. అది ఇప్పుడు మిర్చిను, ఆనియన్, కరివేపాకు సగం సగం వేసుకుందాము. ఇలా కరివేపాకు, ఆనియన్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. ఇది వేగనిద్దామండి, కొంచెం కలర్ వచ్చేదాకా వేగనిద్దాం, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇలా వేగినాక దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఇలా ఆనియన్ ఫ్రై అయినాక నెక్స్ట్ మనం దీంట్లో హాఫ్ వేసుకుందాము. హాఫ్ కర్రీ అన్నాను కదా, హాఫ్ యాడ్ చేద్దాం దీంట్లో. ఇలా యాడ్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం 2 స్పూన్స్ కారం యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక కారం వేసాం కదా, ఇలా కలుపుకున్నాక 1 నిమిషం అయినాక మసాలా పొడి యాడ్ చేద్దాం. మసాలా పొడి యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, వెరీ సింపుల్. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, వెరీ సింపుల్, ఎంతో టేస్టీగా కందనకాయ ఫ్రై. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూద్దాము చల్లారిపోయినాక. అంతే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.